హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ న్యూ ఇయర్కి ఏం కేక్ చేయాలి అని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసమే ఈ వీడియో. ఇంట్లో మిగిలిపోయిన అరటిపళ్ళతో మిక్సీని వాడి సో సింపుల్గా ఈ చాక్లెట్ బనానా కేక్ని ఇట్టే ప్రిపేర్ చేసుకోవచ్చండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీరు ఈ కేక్ ప్రాసెస్ని తెలుసుకోగలుగుతారు. ఈజీగా మీరు కూడా ఈ చాక్లెట్ కేక్ని ప్రిపేర్ చేసుకోగలుగుతారు. దీనికోసం ముందుగా 2 పండిన అరటి పళ్ళను తీసుకున్నాను. ఇవి మరీ పెద్దవి కాకుండా మీడియం సైజులో ఉండేవి తీసుకున్నాను. ఓవెన్లో కాకుండా మామూలుగా ఈ కేక్ని నేను తయారు చేస్తున్నాను. ఒక మందపాటి వెడల్పైన కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకోండి. దానిలోన స్టాండ్ వేసేసి పైనుంచి మూతను పెట్టేసి మంటని సిమ్లో ఉంచుకొని 15 నిమిషాల పాటు దాన్ని వేడి చేసుకోండి. ఇప్పుడు కేక్ టిన్ తీసుకొని కేక్ టిన్కి చుట్టూతా అడుగు భాగంలో బ్రష్ తోటి నూనెని అప్లై చేసుకొని అడుగు భాగంలో బటర్ పేపర్ని, ఆ బటర్ పేపర్ మీ దగ్గర లేకపోతే నార్మల్ బుక్స్లో ఉండే పేపర్నైనా పరుచుకోవచ్చు. పేపర్ ఒకవేళ లేకపోతే పిండిని చక్కగా చుట్టూతా అడుగు భాగంలో చల్లేసుకుంటే సరిపోతుంది. ఇలా కేక్ టిన్ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అరటికాయలను అయితే తొక్క తీసేసి ఇలా చక్రాల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టుకోవడానికి ఒక మిక్సీ జార్ని తీసుకోండి. దీనిలో తరిగి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసేసేయండి. అలాగే అరకప్పు వరకు బెల్లం తురుముని వేయండి. బెల్లం మీకు నచ్చకపోతే పంచదారైనా వేసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ని వేసేసేయండి. ఇది చాలా చిన్న స్పూన్తో వేశాను. పావు కప్పు వరకు కరిగించిన నెయ్యి వాడుతున్నాను. ఈ ప్లేస్లో బటర్ లేదా నూనె కూడా వేయవచ్చు. అలాగే ఒక పావు కప్పు వరకు పాలని దీంట్లో వేసేసేయండి. ఇవి కాచి చల్లార్చుకున్న పాలు. వీటన్నిటిని ఫైన్గా గ్రైండ్ చేసేసుకోవడమే. ఇప్పుడు దీంట్లో ఒక కప్పు నిండుగా గోధుమ పిండిని వేయండి. గోధుమ పిండి బదులు మైదా అయినా వాడుకోవచ్చు. చాక్లెట్ ఫ్లేవర్ రావటానికి 2 టేబుల్ స్పూన్ల నిండుగా కోకో పౌడర్ని దీంట్లో వేయండి. కేక్ బాగా పొంగటానికి టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేయండి. అలాగే అర టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా, ఒక పించ్ వరకు సాల్ట్ని దీంట్లో వేస్తే కేక్ అనేది మరింత రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని యాక్టివేట్ చేయడానికి 4-5 చుక్కలు మాత్రమే నిమ్మరసాన్ని వేయండి. ఎందుకంటే మనం దీంట్లో పెరుగు కానీ గుడ్డు కానీ వేయలేదు కాబట్టి. ఇప్పుడు దీంట్లో ఇంకొక 2-3 టేబుల్ స్పూన్ల వరకు పాలని వేసేసి దీన్నంతా కూడా మధ్య మధ్యలో మిక్సీ ఆపుతూ ఫైన్గా మిక్సీ పట్టుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. రిబ్బన్ కన్సిస్టెన్సీకి రావాలి. ఇలా వచ్చిందంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా పొంగుతూ స్పాంజీగా అలాగే ప్లఫీగా వస్తుంది. మిక్సీ తిప్పేటప్పుడు కూడా కంటిన్యూస్గా తిప్పొద్దండి. 1 నిమిషం తిప్పి మళ్ళీ ఆపి మళ్ళీ ఇంకొక నిమిషం తిప్పండి. ఇప్పుడు రెడీ చేసుకున్న కేక్ టిన్లో ఈ బ్యాటర్ని వేసి వీడియోలో చూపించిన విధంగా 2-3 టైమ్స్ కేక్ టిన్ని ట్యాప్ చేస్తే కేక్ అనేది స్పాంజీగా ప్లఫీగా వస్తుంది. పైనుంచి వాల్నట్స్ని ఇలా అలంకరించుకొని పుచ్చ విత్తనాలు, గుమ్మడి విత్తనాలు, అలాగే కిస్మిస్తో ఇలా డెకరేట్ చేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ మీ చాయిస్ ప్రకారం వేసుకోవచ్చు. ఇప్పుడు ముందే ప్రీహీట్ చేసుకున్న కుక్కర్ మీద మూతను పక్కకు తీసేసి ఈ స్టాండ్ మీద రెడీ చేసుకున్న కేక్ టిన్ని మధ్యలోకి జరిపి పెట్టుకోండి. దానివల్ల కేక్ అనేది అన్ని వైపుల నుంచి సరి సమానంగా ఉడుకుతుంది. ఇప్పుడు పైనుంచి మూతను పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 25 నిమిషాల పాటు, ఇంకొక 25 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకున్నారంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చూడండి, 50 నిమిషాల తర్వాత మీకు మూతని ఓపెన్ చేసి చూపిస్తున్నాను. కేక్ అనేది బాగా పొంగింది. అలాగే చక్కగా మంచి కలర్ వచ్చి ఉడికింది. దీన్ని చాక్తో చెక్ చేశారంటే ఏమీ అంటుకోకపోతే కేక్ పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే. ఒకవేళ చాకుకి ఏమైనా అంటుకుంటే ఇంకొక 5-10 నిమిషాలు సిమ్లో దీన్ని బేక్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని పూర్తిగా చల్లార పెట్టుకోవడానికి దీని పైనుంచి ఒక క్లాత్ని లేకపోతే ఏదైనా ప్లేట్ని మూతగా పెట్టేసుకుంటే పైన భాగం అనేది ఎండిపోకుండా కేక్ అనేది పూర్తిగా చల్లారిపోతుంది. నేనైతే ఇలాగా ఒక పూట వదిలేసాను. ఒక పూట తర్వాత మీకు చూపిస్తున్నాను. కేక్ అనేది పూర్తిగా చల్లారిపోయింది.
కేక్ని మౌల్డ్ నుంచి సపరేట్ చేసుకోవడానికి ఒక చాకుని తీసుకొని కేక్ చుట్టూతా కూడా ఇలాగా టిన్ నుంచి లూజ్ చేసుకోండి. దానివల్ల కేక్ అనేది చాలా ఈజీగా డీమౌల్డ్ అవుతుంది. ఇప్పుడు కేక్ టిన్ని రివర్స్ చేసుకొని ట్యాప్ చేసుకున్నారంటే మనకి కేక్ అనేది ఈజీగానే టిన్ నుంచి ఊడొస్తుంది. బటర్ పేపర్ని కూడా దీని నుంచి సపరేట్ చేసేసుకోండి. మీకు ఇష్టమైతే ఈ కేక్ మీద చాక్లెట్ సిరప్ని కూడా వేసుకోవచ్చు. ఇదే చాలా తీయగా అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ క్రంచీగా తగులుతూ చాలా రుచికరంగా ఉంటుందండి. మిక్సీలో వేసినా కూడా ఈ కేక్ చూడండి ఎంత బాగా పొంగిందో, అలాగే చాలా ప్లఫీగా స్పాంజీగా నోట్లో వేసుకుంటే స్మూత్గా అలా వెళ్ళిపోతుంది. మీరు కూడా ఒక్కసారి నా స్టైల్లో ఇలా బనానా చాక్లెట్ కేక్ని ఈ న్యూ ఇయర్కి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటల కోసం మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట నొక్కితే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైకే నాకు ఒక మంచి ఎంకరేజ్మెంట్ అవుతుంది ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేయడానికి. వీడియోని షేర్ చేయండి.